హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. మనకి ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ AWO, అలాగే టెలిప్రింటర్ ఆపరేటర్ TPOకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయిందనమాట 24th September 2025. ప్లస్ ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 15 October దీనికి. అలాగే ఫీజుకి వచ్చేసరికి 16 October వరకు టైం అయితే ఉంటుంది. ఇంకా విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ 23 నుంచి 25 October వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ సంవత్సరం లాస్ట్లో, అంటే December 2025 లేదంటే January 2026లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే మనకి ఉన్నాయి. ప్లస్ ఇంకా వేకెన్సీకి సంబంధించి మనకి ఓపెన్ మార్కెట్లో 285 అయినాయన్నమాట. అంటే మేల్కి ఒక 285, అలాగే ఫీమేల్కి ఒక 163 అయితే ఉంది. టోటల్గా మనకి 500 వేకెన్సీస్ ప్లస్ దాకా ఇవైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఏజ్కి సంబంధించి 18 to 27 years ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. అయితే సైన్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని అయితే ఉండాలి. లేదంటే కనుక ప్లస్ మనకి మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్లో కనుక మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ITI చేసినా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారండి. దాంతోపాటు మన కంప్యూటర్ ప్రొఫెషన్స్ అయితే ఉండాలన్నమాట. టైపింగ్ అయితే చేయగలగాలి. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క OTP వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది. కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అని 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అంటే మీకు OTP వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకున్నడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నోన్ పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట. బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ IDలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, TC అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th class ప్రకారం ఈ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా
ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్ స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం
కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవాలి. ప్లస్ లాగిన్ డాష్ బోర్డ్లో కిందకు వచ్చేస్తే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, ఏడబ్ల్యూఓ అలాగే టీపీఓకి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. అప్లై అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనం సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఫీజుకి సంబంధించి, ఫోటోగ్రఫీకి సంబంధించి చదువుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ అని ఉంది. వచ్చేస్తే మనకి 1 to 18 కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ పేజీలు ఇవన్నీ కూడా మనకి నాన్ ఎడిటబుల్ అంటే మనకి ఓటీఆర్ డీటెయిల్స్ నుంచి ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అయినాయి. వీటిలో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకుంటే డాష్ బోర్డ్లో మీకు టాప్ రైట్ కార్నర్లో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎడిటింగ్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి నాన్ ఎడిటబుల్ అనమాట. ప్లస్ ఇవన్నీ కూడా మనకి నాన్ ఎడిటబుల్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇంకా మనకి 19 కాలమ్ అనమాట, అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు చదువుకున్న వాటిలో హైయెస్ట్ ఏంటనేది, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీనా ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి, అది కూడా సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్గా చదువుకొని ఉంటే ఒక ఆప్షన్ అనమాట. అంటే ఇంటర్ విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఒక ఆప్షన్. లేదంటే కనుక మీ ట్రేడ్ సర్టిఫికేట్, మెకానికల్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టంలో కనుక మీ దగ్గర ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడాను ఈ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పైన ఇచ్చినటువంటి 2 ఆప్షన్లు ఏదో ఒకటి మీరు కనుక ఉంటే కనుక, మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే పై ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కింద ఆప్షన్ ఏపీఆర్ అయితే మీరు 2025 ఒక్కటే ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ పాస్డ్ అయితే కనుక మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది మనం అక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి స్పెసిఫిక్గా. అలాగే స్టేట్ బోర్డ్ అనమాట, అంటే పైన ఇచ్చినట్టు ఇంటర్మీడియట్ అదైతే మీరు ఎక్కడ చదువుకున్నారనేది స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చదువుకున్నారో. అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు. ప్లస్ దీనిలో అన్ని బోర్డ్స్ ఉండకపోవచ్చు, అందుకని మాకు ఒక ఆప్షన్ ఉంది, అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అదర్స్ తీసుకొని మీరు ఎక్కడ చదివారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, లేదంటే ట్రేడ్ అయితే ట్రేడ్ సర్టిఫికేట్ అనమాట. బోర్డు అంటే మీ ఎన్సీబీటీ అయినా ఎస్సీబీటీ అయినా అయితే ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ ఇన్స్టిట్యూట్లో అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. రోల్ నెంబర్ అనమాట, రోల్ నెంబర్ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఏదంటే ఇంటర్మీడియట్ లేకపోతే ట్రేడ్ సర్టిఫికేట్కి సంబంధించి ఇక పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. లేదా CGPAలో కనుక ఉంటే మీది ఇక్కడ CGPA ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీ కనుక ట్రేడ్ సర్టిఫికేట్ మెకానికల్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టంలో కనుక ట్రేడ్ సర్టిఫికేట్ NTC ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సేవర్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా 22nd కాలమ్ అనమాట. OBC క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే కనుక సెంట్రల్ లిస్ట్లో అయితే మీ యొక్క కేటగిరీ ఉండాలి. మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో, లేదంటే కనుక ఢిల్లీ NCTలో కానీ ఉంటే కనుక వాళ్ళు పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే పెట్టా, లేకపోతే నో అనమాట. అలాగే మీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో కనుక మీరు ఉంటే ఇప్పుడు పెట్టా, లేకపోతే ఈ రెండు కూడా నో పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా కూడా వీడియో కానీ డైవర్స్డ్ ఉమెన్ కానీ ఇంకా జ్యుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళైతే పెట్టుకోవచ్చు. అలాగే మీరు కనుక ఈ యొక్క ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిసీజ్డ్ పర్సనల్ లేదంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ చిల్డ్రన్ అయ్యుండి వాళ్ళు కనుక అప్లై చేస్తూ ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి ఇప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ 3 yearsలో మీరు ఏదైనా స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీరు కనుక రిప్రజెంట్ చేసి ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. మీకు ఏదైనా ఏజ్ రిలాక్సేషన్స్ కావాలనుకుంటే పెట్టుకోవాలి, లేకపోతే నో. ప్లస్ మనకి 18 to 27 అంటే 18 నుంచి 27 సంవత్సరాలు అనమాట. 1 July 2025కి చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ 2 dates ఇచ్చారు. ఈ 2 dates మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. 2 July 1998, అలాగే 1 July 2007 అనమాట. అంటే మనకి 1998 నుంచి 2007 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. దానికి అదనంగా SC ST వాళ్ళకి 5 years అంటే వాళ్ళకి 32 years వరకు అవకాశం ఉంటుంది. OBC NCL వాళ్ళకి మాత్రం 3 years కాబట్టి వాళ్ళకి కూడా 30 సంవత్సరాల వరకు అవకాశం అయితే ఉంటుంది. సో దాని ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకో, లేకపోతే నో అనాలి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే మీకు కేటగిరీ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. OBC అయితే OBC మనం అక్కడ OTRలు ఇచ్చుంటాం కాబట్టి SC ST అయితే SC ST దాని ప్రకారం వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ మనకి 29th కాలంలో ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ సెంటర్స్ 3 అయితే ఇవ్వాలన్నమాట. మొదటైతే CR అంటే మనకి రీజియన్ అంటే జోన్ అనమాట. అది పక్కదేమో సెంటర్ అనమాట. మీరు మనకి దగ్గరలో కావాలనుకుంటే SR అని చెప్పేసి మనం కొంచెం టైప్ చేస్తే కీబోర్డ్లో కిందకు వచ్చేస్తే మన్నీ వస్తాయి అన్నమాట. మనం చూసుకుంటే ఇక్కడ SRలు అంటే సదరన్ రీజన్ కిందకు వస్తాం మనం. ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, కాకినాడ, అలాగే నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అలాగే సిద్దిపేట, తిరుపతి ఉంది, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, అన్నీ వస్తున్నాయి కాబట్టి. సో మీకు దగ్గరలో ఉన్నది మీరు మూడు ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ప్లస్ ఇంకా చూసుకుంటే మీరు NCC సర్టిఫికేట్ మీకు కనుక నేషనల్ క్యాడెట్ కార్ప్స్లో కనుక మీకు సర్టిఫికేట్ ఏదైనా ఉంటే పెట్టాలి. పెడితే అది ఏనా బీనా సీనా అనేది మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం. ఈ రెండు కూడా నో పెట్టాలి. పెడితే కనుక ఈ రెండు పెట్టాలి. ఇంకా చూసుకుంటే కనుక ఇక రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అని ఒకటి ఉందన్నమాట, RRU. దాంట్లో కనుక మీకు డిగ్రీ కానీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ ఏదైనా మీరు చేసి ఉంటే దాంట్లో పెట్టుకోలేకపోతే నో అనమాట. సేవర్ నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. సంబంధించి మీ యొక్క మొబైల్లో కనుక ఈ యొక్క QR కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక SSCది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. రెస్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే
ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి, ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్, ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట, పెద్దగా నీట్గా. ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 centimeters విడ్త్, 2 centimeters హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.